ఈరోజు టాపిక్ వచ్చినప్పటికి హెచ్యు ప్రజెంట్ జరిగే కొంచెం హాట్ ట్రెండింగ్ గా మనకి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఎక్కువగా ట్రెండ్ అయ్యే టాపిక్ ఇదే కాబట్టి దీని మీద అసలు స్టోరీ ఏంటన్నది ఒకసారి చెప్దామని వీడియో చేయడం జరుగుతుంది. దీన్ని మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుంటే ఫస్ట్ అసలు హెచ్యు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆ పేరులోనే ఉంది కదా, అది సెంట్రల్ ఫండింగ్ తో ఈ యూనివర్సిటీ అనేది రన్ చేయడం జరుగుతుంది. అయితే 1975లో ఈ యూనివర్సిటీకి అరౌండ్ 2300 ఎకర్స్ అనేది ల్యాండ్ అనేది అలాట్ చేశారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సో ఆ ల్యాండ్ అలాట్ చేసినప్పుడే క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇది ఓన్లీ అకాడమిక్స్ పరంగానే ఈ ల్యాండ్ అనేది యూజ్ చేయాలి తప్ప వేరే కమర్షియల్ యూసేజ్ అనేది ఉండకూడదు అన్నది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలా ల్యాండ్ అలాట్ చేశారు, ఆ యూనివర్సిటీ స్టార్ట్ అయింది, అంత బాగా అంటే ముందుగా వేరే బిల్డింగ్ లో జరిగేది, తర్వాత ఆ యూనివర్సిటీ కోసం ఒక ల్యాండ్ అలాట్ చేసి అక్కడ యూనివర్సిటీ కట్టడం జరిగింది. ఆ ల్యాండ్ కూడా ఆ యూనివర్సిటీ అండర్లోనే ఇప్పటి వరకు ఉంది. అయితే 2003లో నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే అప్పుడు మనకి తెలంగాణ సపరేషన్ అవ్వాల, ఆంధ్రలోనే యునైటెడ్గా ఉండేది. అప్పుడు ఆయన ఏం చేశారంటే అందులో ఒక 400 ఎకర్స్ని ఒక ప్రైవేట్ కంపెనీకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అలాట్ చేయడం జరిగింది. సో ఆ నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఎలక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారంటే అది ఏదైతే ల్యాండ్ అనేది అలాట్ చేశారో అది రీవర్క్ చేసి మళ్ళీ బ్యాక్ తీసేసుకున్నారు. ఆ ప్రైవేట్ కంపెనీ కూడా అప్పటి నుంచి కూడా కోర్టులో కేసు ఫైల్ చేసి వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఏదైతే 400 ఎకర్స్ ఉందో దాంట్లో ఒక కమర్షియల్ స్పేస్ కింద చేసి ఒక ఐటీ కార్డర్ క్రియేట్ చేస్తే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అలాగే ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే అనుకున్న ఇప్పుడు అరౌండ్ ఈ 2300 ఎకర్స్లో ఉందో దాంట్లో ఒక 400 ఎకర్స్ ఆప్షన్ పెట్టి ఐటీ కార్డర్కి అలాట్ చేసుకుందాం, దానివల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ ముందుగా ఏంటంటే ఈ ఆప్షన్ పెట్టినప్పుడు కూడా అరౌండ్ ఒక 10,000 క్రోర్స్ కూడా వస్తుందన్న ఉద్దేశంతో ఆయన దానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు. దాని సర్వేస్ అన్ని కండక్ట్ చేసుకున్నాక మార్చ్ 29న ఏంటంటే ఒక సెట్ ఆఫ్ బుల్డేజర్స్తో, అంటే అరౌండ్ ఒక 30 to 40 బుల్డేజర్స్తో ఒకేసారి వెళ్ళి ఆ నైట్కి నైట్ ల్యాండ్ మొత్తం దున్నేద్దాం అన్న ఉద్దేశంతో, అది సదును చేద్దాం అన్న ఉద్దేశంతో ఆయన బుల్డోజర్లను పంపించడం జరిగింది. ఇది జరిగినప్పుడు ఏమైంది, ఆ నైట్ అరౌండ్ ఒక 100 ఎకర్స్ వరకు ల్యాండ్ అనేది సదును చేయడం జరిగిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసిందంటే ఆ హెచ్సియు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే మనకు కొన్ని ఎన్జిఓస్ కూడా ఉంటాయి కదండి, ఇవన్నీ కలిపి ప్రొటెస్ట్ చేయడంతో అప్పుడు అక్కడ ఉన్న బుల్డేజర్స్ అడ్డగించినప్పుడు ఏం జరిగిందంటే అరౌండ్ ఒక 52 స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వదిలేశారు, బట్ ఇనీషియల్గా మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. సో ఈ స్టూడెంట్స్, ఈ ఎన్జిఓస్ ఏం చేశారంటే ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. మనకి సోషల్ నెట్వర్క్లో సేఫ్ ఫారెస్ట్ అన్నట్టు క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు అది కొంచెం గ్లోబల్గా అయిపోయింది న్యూస్. సో ప్రతి ఛానల్ కూడా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయడం, ప్రతి ఒక్కరు అండ్ ఆపోజిట్ ఉన్న బీఆర్ఎస్ కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఎవరైతే ఆ ల్యాండ్ ఇప్పుడు ఆప్షన్లో ఎవరైనా ల్యాండ్ కొన్నా, ఒక్క సెంటు భూమి కొన్నా కూడా తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక మిమ్మల్ని అదంతా తీసేసుకుంటాం అని క్లియర్గా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి చూసుకోవాలి, అంటే రేవంత్ రెడ్డి గారిని తప్పుపడడానికి లేదు ఎలా, ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. బట్ అది ఎంత కాస్ట్తో, ఎందుకంటే మనం ఒక కమర్షియల్ స్పేస్ని ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఒక ఫారెస్ట్ని క్రియేట్ చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది మనం గట్టిగా మాట్లాడుకుంటే. అలాగే ఇప్పుడు అది తీయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇన్ని సంవత్సరాలుగా జింకలు, అలాగే నెమళ్ళు, చాలా డిఫరెంట్ స్పీషీస్ అరౌండ్ ఒక 400 స్పీషీస్ వరకు అక్కడ బ్రతుకుతున్నాయి, అవన్నీ ఇప్పుడు అన్నీ డిస్టర్బ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ ఈ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఏమైందంటే హైకోర్టులో కూడా కొంతమంది ఎన్జిఓస్ దాన్ని స్టే తీసుకురావడానికి కేసు వేశారు, స్టే తీసుకొచ్చారు. అయితే బట్ స్టిల్ అది ఇంకా ఫైట్ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని ఆన్ ద స్పాట్ ఇప్పుడు ఏ అయితే పనులు జరుగుతాయో ఆన్ ద స్పాట్ అవి ఆగిపోవాలి, అలాగే ఆ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి సీఎం పర్సనల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఐపీఎస్ వాళ్ళు ఎల్లుండ సుప్రీంకోర్టుకు వచ్చి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు చేశారు. ప్రజెంట్ అయితే హెచ్సియూలో వర్క్ అనేది ఆగిపోయింది. బట్ ఎనీవే మనం డెవలప్మెంట్ అనేది కావాలి, బట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న నేచర్ని డిస్టర్బ్ చేసేసి అయితే కాదు కదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీయే తీసుకుందాం, ఢిల్లీలో ఈ రోజు ఎంత పొల్యూషన్ ఉంది, ఉన్న చెట్లన్నీ కొట్టేసుకుంటే రేపు పొద్దున్న హైదరాబాద్ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ దగ్గరలో ఉంది, అక్కడ ఉన్న ఎక్కువ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రెస్పిరేటరీ సంబంధించిన వ్యాధులు కానీ ఎక్కువ ఈ సిటీస్లో ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ వస్తుంది, అలాగే పొల్యూషన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది.
సో ఎనీవే ఇది ఇక్కడితో ఆగిపోద్దని మనం అనుకోవచ్చు. బట్ ఎలా అనుకున్నా కూడా 400 ఎకర్స్‌లో ఆల్రెడీ ఒక 150 ఏకర్స్ వరకు మొత్తం డిస్ట్రక్షన్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ. అక్కడున్న ఈ జింకలు కొన్ని రోడ్ల మీదకొచ్చేసి కనబడడం ఇలా చాలామంది కనబడుతుంది. అలాగే ఒక జింక అయితే బయటకొచ్చేసి ఆ రోడ్ల మీద తిరిగిన అక్కడున్న కుక్కలు, వీధి కుక్కలు దాని మీద అటాక్ చేయడంతో కొంతమంది సేవ్ చేసి తీసుకెళ్ళడం. ఇయన్నీ కూడా మనకి వీడియోస్ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈవెన్ ఆ రోజు కూడా డిస్ట్రక్షన్ అంటే 29th మార్చి జరిగినప్పుడు ఎవరో ఒక వీడియో సోషల్ మీడియాలో ఉంది. అక్కడ అంటే మనం ఇప్పటివరకు మనుషుల ఆర్తనాదాలు విన్నాం. ఇప్పుడు జంతువులు గాని, పక్షులు గాని ఆర్తనాదాలు చేస్తే ఎలా ఉంటాయి అన్నది కూడా మనకు ఆ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది. ఎనివే ఇది ఇక్కడితో ఆగిపోతే బెటర్ అని ఉద్దేశిస్తున్నాం. ఎనివే ఇది ఇక్కడితో ఆగిపోతే చాలా బెటర్ అనుకుంటా. అంటే ఐటీ కారిడార్స్ ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ కంట్రీస్ న్యూయార్క్ లాంటి కంట్రీస్ కూడా ఫారెస్ట్‌ని ఎక్కడ డిస్ట్రాయ్ చేయట్లా. వాళ్ళు ఏదైనా ఒక చెట్టు ఉన్నా కూడా దాని పక్క నుంచి కన్‌స్ట్రక్షన్ అనేది చేయడం చేస్తున్నారు తప్ప ఉన్న చెట్లను అయితే ఎక్కడా కొట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ చూసుకుందాం. వాళ్ళు ఇప్పుడు ఎడారిలో ఈ మొక్కలు పాతడానికి ట్రై చేస్తున్నారు. మనం ఉన్న చెట్లను కూడా బాగా నరికేసి తర్వాత ఎంత పెంచాలని అది జరగదు కదా. సో ప్రజెంట్ అయితే హైకోర్టు స్టే ఇచ్చింది. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఎనీవే మాక్సిమం మీకు బెటర్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.